ఓం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మన ఈ పారాయణని నిర్విఘ్నంగా ఆ సమర్థ సద్గురు సచ్చిదానంద స్వామి వారి మనకి అనుగ్రహిస్తారని తలుస్తూ, అజ్ఞానులు, అధర్మపరులు, అసూయాపరులు, ఈర్ష్యా ద్వేషాలతో అంధకార బంధంలో మునిగిపోయిన కలియుగ ప్రజలను ఉద్ధరించడానికి భగవంతుడు ఏదో ఒక రూపంలో భూమి మీద అవతరిస్తాడు. ఆ విధంగానే దత్తావతార స్వరూపులైన బాబావారు షిరిడిలో అవతరించారు. ధనం ఉండి సుఖంగా ఉంటే అందరూ వస్తారు. కష్టాలలో ఉన్నప్పుడు, రోగపీడితులైనప్పుడు, సమస్యలతో ఊగిసలాడే సమయంలోనూ ఎవ్వరూ ఆదుకోలేరు. అటువంటి సమయంలో మనకు పరిష్కార మార్గం చూపించేది శ్రీ సమర్థ సద్గురు సాయినాథుల వారే. వారు భక్త ప్రియులు, అనాథ రక్షకులు. వారి విగ్రహాన్ని కానీ పటాన్ని కానీ చూస్తూ సాయి అని తలుచుకుంటే ఆదరిస్తారు. సాయికి ఆచార వ్యవహారాల అవసరం లేదు. వారికి కావలసింది ఓర్పు, భక్తి, విశ్వాసము, ధర్మ ప్రవర్తన మాత్రమే. పత్రి గ్రామ సముద్భూతం ద్వారకామాయువాసినం భక్తాభీష్టప్రదం దేవం సాయినాథం నమామ్యహం. మహోన్నత కులే జాతం క్షీరాంబుధి సమే శుభే ద్విజరాజం తమోఘ్నం తం సాయినాథం నమామ్యహం. జగదుద్ధారణార్థం యో నరరూపధరో విభుః యోగినంచ మహాత్మానాం సాయినాథం నమామి తం. సాక్షాత్కారం చ మే లేభే స్వాత్మారామోరౌర్ముఖాత్ నిర్మమం మమ గాత్రం చ సాయినాథం నమామ్యహం. యస్య దర్శనమాత్రేణ నశ్యంతి వ్యాధికోటయః. యస్య దర్శనమాత్రేణ నశ్యంతి వ్యాధికోటయః సర్వే పాపాః ప్రణశ్యంతి సాయినాథం నమామి తం. నరసింహాది శిష్యాణాం తదో యోన అనుగ్రహం గురుభవబంధాని హర్తారం సాయినాథం నమామ్యహం. ధనధాన్యాన్ దరిద్రాన్య సమదృష్టేన పశ్యతి కరుణాసాగరం దేవం సాయినాథం నమామి తం. సమాధిస్థోపి యో భక్తావనతీర్థార్థదానతః అత్యంత మహిమానంతం సాయినాథం నమామి తం. ఇది సాయిబాబా అష్టకం సంపూర్ణం. సాయిబాబా వారి ఏకాదశ సూత్రాలు. షిరిడి ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం. ఆర్తులైననేమి, నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశమునరించినంతనే సుఖ సంపదలు పొందగలరు. ఈ భౌతిక దేహానంతరము నేను అప్రమత్తుడను. నా భక్తులకు రక్షణము నా సమాధి నుండియే వెలువడును. సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహింతును. సమాధి నుండి నా మానుష శరీరము మాట్లాడును. నన్ను ఆశ్రయించు వారిని, నన్ను శరణుజొచ్చిన వారిని నిరంతరము రక్షించుటయే నా కర్తవ్యము. నా యందు ఎవరి దృష్టి కలదో వారి యందే నా కటాక్షము కూడా కలదు. మీ భారము నాపై పడవేయుడు, నేను మోసెదను. నా సహాయము కానీ సలహాను కానీ కోరిన తక్షణమే వసంగెదను. నా భక్తుల గృహముల యందు లేమి అను శబ్దము పొడసూపదు. ఓం విఘ్ననాశాయ సాయినాథాయ నమః. శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీజ్యం శ్రీనివాసం భజేర్నిశం. ఓం విఘ్ననాశాయ సాయినాథాయ నమః. శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీజ్యం శ్రీనివాసం భజేర్నిశం. ఓం విఘ్న వినాశాయ సాయినాథాయ నమః. శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీజ్యం శ్రీనివాసం భజేర్నిశం.
శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీజ్యం శ్రీనివాసం భజేర్నిశం. ద్వారకామాయ నిలవయుడైన ఓ సమర్థ గురు సాయినాథ మహాప్రభు, నీవు దత్తావతార స్వరూపుడవు, ఆశ్రిత భక్తరక్షక, నీవు కరుణామయుడవు, దయామయుడవు. నా హృదయం అనే కమలాన్ని నీకు అర్పించి సాష్టాంగ శతకోటి నమస్కారాలు సమర్పిస్తున్నాను. ఓ గురుదేవ దత్తాత్రేయ సాయినాథ, నీ దివ్య పాద పద్మములకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములను సమర్పిస్తున్నాను. సకల దేవతా స్వరూప సాయినాథ, ఈ భక్తుని ఎడ అనురాగము, వాత్సల్యము, స్నేహము కలిగి నా దైనందిన కార్యములలో ఆటుపోటులను తట్టుకునే భక్తిని, శక్తిని ప్రసాదించుము. ఓ సాయినాథ ప్రభో, నీ అనురాగ వాత్సల్యాలను నాపై నిత్యము ప్రసరింపచేయము స్వామి. ఓ అనురాగ వాత్సల్యమూర్తి, నీకన్నా నాకు దిక్కెవరూ లేరు. అందుచేతనే నేను నీకు సర్వస్య శరణాగతునయ్యాను. ఓ పవిత్రమూర్తి, ఈ సంసార జీవితంలో నాకు తెలుసో తెలియకనో తప్పులు చేస్తూ ఉంటాను. ఈ తప్పులు చేయడానికి కారణభూతమైన ఈర్ష్య, ద్వేషాలు, మమత, అహంకారములు, స్వార్థం, కోపం మొదలైన దుర్గుణాల నుంచి నాకు విముక్తి కలిగించు. ఓ ఇష్టకామ్య ఫలప్రదాత, నీవు నాకు ఆత్మీయుల కంటే ఆత్మీయుడు. ప్రతిరోజు ప్రత్యక్ష దైవమైన శ్రీ సూర్య భగవానుడు ఉదయించకముందే నేను నిద్ర నుండి మేలుకొనే మంచి బుద్ధిని కలిగించుము. నా శక్త్యానుసారము క్రమశిక్షణతో నీ నామాన్ని స్మరించే అలవాటును ప్రసాదించుము తండ్రి. నా దైనందిన జీవితంలో నాకు ఏం కావాలో అవి నీవే ప్రసాదించు. నాలో ఇమిడి ఉన్న దుర్గుణాలని పారద్రోలి సన్మార్గంలో నడిపించు ప్రభు. నా తల్లిదండ్రులను, బంధువులను, మిత్రులనే కాక సర్వ ప్రాణికోటి యందు ప్రేమతో, వాత్సల్యంతో మెలిగే మంచి మనస్సును ప్రసాదించుము సాయినాథ. ఓ పరమ దయానిధి, నాకు నీపై సంపూర్ణ భక్తి విశ్వాసాలను ప్రసాదించుము. ఈ రోజంతయు నీవు నాలోనే, నాతోనే ఉండి మంచి మార్గమును నడిపించి ధన్యుణ్ణి చేయగల సామర్థ్యము నీలోనే కలదని విశ్వసిస్తూ నా హృదయపూర్వక నమస్కారములను సమర్పిస్తున్నాను. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో చిన్న గ్రామం కలదు. ఆ గ్రామమే నేడు షిరిడీ క్షేత్రంగా విరాజిల్తోంది. ఆ గ్రామంలో సాయిబాబా నివసించుట చేతనే ఆ గ్రామం పవిత్ర క్షేత్రమైంది. శ్రీ సాయిబాబా స్వగ్రామం, అతని తల్లిదండ్రులు, కులమతాలు ఎవ్వరికీ తెలియవు. ఆయన ఎవరికీ చెప్పలేదు. గ్రామంలో వేప చెట్టు కింద 16 ఏళ్ల బాలుడిగా సాయిబాబా మొట్టమొదట కనిపించాడు. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తం అప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాధారణంగా వేపాకులు చేదుగా ఉంటాయి. కానీ ఎండని, వానని, చలిని లెక్క చేయక రాత్రి పగలు అని భయపడకుండా బాబా ఒంటరిగా తపస్సు చేసిన వేప చెట్టు ఆకులు చేదుగా ఉండవు. వారి తపోబలం చేత వాటి చేదుతనం పోయింది. అంటే వారి మహిమ తెలుస్తోంది. వేప చెట్టు గల ప్రదేశం షిరిడీలో గురుస్థానం అనే ప్రశస్తి చెందింది. బాబాకు ఆశ్రయం ఇచ్చిన వేప చెట్టు ఆకునకి చేదుదనాన్ని పోగొట్టి ఆ స్థలానికి గురుస్థానం అనే ఎనలేని ప్రతిష్టను కలిగించారు. ఇదే విధంగా బాబాను శ్రద్ధాభక్తులతో హృదయమందు నిలుపుకొని ఎవరు పూజిస్తారో వారి మనస్సులో చేదుతో కూడిన చెడ్డ గుణాలు, ఈర్ష్యాద్వేషాలని పోగొట్టి వారి మనస్సులో శాంతి, సౌఖ్యములనబడే తీపిదనాన్ని విస్తరింపచేసి జీవితాన్ని ధన్యం చేస్తారు. వేప చెట్టు కింద యోగ సమాధిలో కూర్చొని అద్భుత తేజస్సుతో వెలిగిపోతున్న 16 ఏండ్ల బాలుని 1854వ సంవత్సరంలో ఒకరోజు షిరిడీ గ్రామ ప్రజలు చూశారు. అతని వివరములు తెలుసుకొనుటకు ఎవ్వరూ సాహసించలేదు. నానా చోప్దార్ అనే రైతు తల్లి మంచి పాండిత్య సంపద కల జ్ఞాన వృద్ధమూర్తి. ఆమె పూర్వజన్మ సుకృతము వలన ఆ బాలుని
కారణజన్ముడిగా జన్మించిన యోగ పురుషుడని తెలుసుకున్నది. ఒకనాడు ఖండోబా దేవుడు సిరిడి గ్రామమందు ఒకని మీద ఆవహించి ఒక ప్రత్యేక స్థలమును గుణపములతో త్రవ్వమనెను. ఆ విధముగా త్రవ్వి ఇటుకలను బండరాయిని తీయగా మెట్లు, గుహలు, అందులో 4 మూలలా 4 దీపములు, వాటి వెలుగు కనిపించెను. అంతేకాక వారికి ఇంకా చిన్న గది, ఆ గదిలో గోముఖ కట్టడములు, జపమాలలు కనిపించెను. ఈ అందచందాల బాలుడు 12 సంవత్సరములు అచ్చట యోగనిష్టలో గడిపెనని, ఆ స్థలము అతని గురుస్థానమని తెలిసెను. ఆ బాలుని కోరిక మేరకు దానిని మూసివేసిరి. ఈ వేప చెట్టును బాబావారు విశేషముగా ప్రేమించేవారు. ఒకనాటి ఉదయం పుట్టుగుడ్డి అయిన వ్యక్తి తన దురదృష్టానికి కుమిలిపోతూ ఉన్నాడు. అది చూసి బాలఫకీరు భగవంతుడు దయామయుడు అంటూ తన పవిత్ర హస్తముతో అతని కళ్ళను తాకి దృష్టిని ప్రసాదించెను. ఆ విధంగా వేప చెట్టు కింద బాలఫకీరు చాలామంది వ్యాధిగ్రస్తులను బాగు చేశాను. ఎవరైతే నా స్వరూపమును మనస్సున నిలిపి నా నామమును భక్తి శ్రద్ధలతో ప్రేమతో స్మరించెదరో వారి కోరికలన్నీ నేను నెరవేర్చెదను. ఎల్లవేళలా వాని వెంటనే ఉంటూ రక్షించెదను. భక్తులు నా కథలు మనఃపూర్వకంగా విన్నను, చదివినను నేను మిక్కిలి సంతసించి వారికి జీవితాంతం ఆనందముని, శాశ్వతాన్ని అయిన తృప్తిని ప్రసాదిస్తాను. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో చాంద్ పాటిల్ అనే ముస్లిం మధ్య వయస్కుడు నివసిస్తూ ఉండేవాడు. అతడు శ్రీమంతుడు. అతని గుర్రము ముద్దుగా బిజిలీ అని పిలుచుకునేవాడు. 1856వ సంవత్సరంలో అతడు బిజిలీపై స్వారీ చేయుచు ఔరంగాబాద్ పోవుచున్నాడు. మార్గమధ్యంలో బిజిలీ తప్పిపోయింది. దిగులు, నిరాశలతో అతను బిజిలీ యొక్క జీనుని భుజం మీద వేసుకొని నడుస్తూ ఉంటే దారిలో మామిడి చెట్టు కింద ఒక వింత ఫకీరు కనిపించాడు. అంతలో దారిలో ఉన్న మామిడి చెట్టు కింద ఆ ఫకీరు ఆజానుబాహుగా ఉన్నాడు. కనిపించిన ఫకీరు తెల్లని కఫ్నీతో, నీలిరంగు విశాల నేత్రాలు కలిగి, విశాలమైన నుదురు, కొద్దిపాటి గడ్డం, చేతిలో సటక, ఎడమ భుజాన జోలితో, తలపై చుట్టుకున్న తెల్లని వస్త్రంతో చిరునవ్వు చిందిస్తూ పాటీలు అని పిలిచాడు. ఆ పిలుపును విన్న చాంద్భాయి ఆశ్చర్యపోయాడు. అతడు ఫకీరు ఆనతి ప్రకారం కాలువ వద్దకెళ్ళి గడ్డి మేస్తూ ఉన్న గుర్రాన్ని చూశాడు. అతడు ఫకీరుని యోగి పొంగవుడిగా గుర్తించాడు. బిజిలీని వెంట పెట్టుకొని చాంద్ పాటిల్ ఫకీర్ దగ్గరికి రాగా ముందు నీళ్లు తాగమనెను. చాంద్భాయి నీరు నిప్పు ఎలా వస్తాయి ఇప్పుడు అని ఫకీర్ని ప్రశ్నించాడు. అంత సటకాతో నేలపై గుచ్చగా నీరు వచ్చింది. మరల సటకాను భూమిలోనికి గుచ్చగా నిప్పు వచ్చింది. ఆ నిప్పుతో ఫకీరు చిలుము వెలిగించి పాటీలు కూడా ఇచ్చెను. చాంద్ పాటీల్కి సంభ్రమాశ్చర్యాలు కలిగాయి. ఫకీరు మహిమాన్వితుడని గుర్తించిన చాంద్ తనతో రమ్మని ఆహ్వానించెను. ఆ మరుసటి రోజు ఫకీరు చాంద్ పాటీల్ ఇంటికి వెళ్ళెను. అతడు గ్రామ మునసబు. అతని బావమరిది కొడుకు పెండ్లి సిరిడి గ్రామంలో జరుగుతోంది. పెండ్లివారు బలవంతం చేయగా ఫకీరు కూడా వారితో బయలుదేరాడు. సిరిడి గ్రామ సమీపంలో బండ్లు ఒక చెట్టు కింద ఆగాయి. ఫకీరు బండి దిగుచుండగా ఖండోబా దేవాలయంలోని పూజారి మహల్సాపతి అతన్ని సిరిడి విడిచి వెళ్ళిన బాల ఫకీరుగా గుర్తించాడు. ఆ ఫకీరు కైలాసం నుంచి భూలోకానికి దిగి వచ్చిన మహేశ్వరుడిగా, పార్వతీదేవిగా మహల్సాపతికి తోచింది. ఆనందంతో ఆవో సాయి, యా సాయి అని స్వాగతం పలికాడు. మరాఠీ భాషలో యాసాయి, ఆవో సాయి అనగా రండి మహానుభావ రండి అని, సాయిమాత అని అర్థం. సాయి అంటే సాధువు. నీవు నన్ను సాయిబాబా అని పిలిచావు, నేను నిన్ను భక్త అని పిలుస్తాను మహల్సా అని చిరునవ్వుతో బాబా అన్నారు. ఆ మాటలకి మహల్సాపతికి ఎనలేని ఆనందంతో కళ్ళు నీళ్లతో నిండిపోయినాయి. ఏ పుణ్యముహూర్తాన మహల్సాపతి పవిత్ర హృదయంతో సాయి అని సంబోధించాడో అప్పటి నుంచి సాయి అని, తర్వాత సాయిబాబా అని ఫకీర్ని షిరిడి ప్రజలు పిలవసాగారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. నేత్రములు ప్రేమమయం అయితే
లోకమంతా బ్రహ్మమయమే. దయగల హృదయమే దైవ మందిరం. ఆత్మవిశ్వాసం లేని వారికి అన్నీ సందేహాలే. ఓం సద్గురు సాయినాథాయ నమః.